పదవి ఉందని విర్రవీగితే ఏం జరిగిందో చూసామన్నారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. కక్ష రాజకీయాలు చాలా ప్రమాదమన్నారు. అదే టైంలో తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందంటూ జగన్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా ఎన్నికైన వేళ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజధానిగా అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఇక కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలో పోలీసు అధికారులకు కీలక సూచన చేశారు. తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఆపొద్దన్నారు. 5 నిమిషాలు లేట్ అయినా ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరఫున అచ్చెన్న, జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పురంధేశ్వరి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతల ప్రతిపాదనను గవర్నర్ ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు కూటమి నుంచి పాలన అందిస్తుందని నమ్మకం పెట్టుకున్నారని జనసేనాని గుర్తు చేశారు. అందువల్ల కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని సూచించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ కు సైతం ఇన్విటేషన్లు వెళ్లాయి. చిరంజీవి సైతం ఈ రోజు సాయంత్రమే గవర్నర్ గన్నవరం బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. రేపు కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. కార్యక్రమం తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు. పౌర విమానయాన శాఖను ఏరికోరి ప్రధాని మోదీ తనకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రధాని నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 18న తొలిసారిగా తన నియోజకవర్గం వారణాసికి వెళ్లనున్నారు. కిసాన్ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా అమేధి, రాయ్బరేలీ స్థానాలతో అనుబంధం ఉంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అక్కడ కృతజ్ఞతా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగేందుకు ఇది సంకేతంగా భావిస్తున్నారు. రాయ్బరేలీ సీటు విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, దీనిపై జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.